నా పేరు శ్రీలత సార్. మాది ఎర్రగొండ. మా తండ సంఘాలు ఒక 2 తప్ప మిగతా అన్ని రెగ్యులర్గా నడుస్తున్నాయి సార్. నెలకి కట్టుకుంటూనే ఉంటాం సార్. మా ఏమైనా ఆపదలు వచ్చినా కూడా ఈ సంఘాల ద్వారా మేము అప్పుడు పొందుతున్నాం సార్. లోన్ తీసుకున్నావా నువ్వు? తీసుకున్నాం సార్. లోన్ తీసుకున్నావు. ఏం లోన్ తీసుకున్నావు? బ్యాంకులకి సార్. బ్యాంకులు కడుతున్నావు కరెక్ట్గా? కడుతున్నాం సార్. అందరు కట్టిపిస్తున్నావు మరి? కట్టిస్తున్నాం సార్. ఇంకా ఏ లోన్స్ ఇస్తున్నారు మీరు కొత్తగా? కొత్తగా అంటే CCL సార్. తీసుకున్న వాళ్ళకి CCL ఇస్తున్నాము. వివోలో తీసుకుంటున్నాం సార్. మరి ఇంకా ఇప్పుడు మీ ఊళ్ళో 5 లక్షల వరకు రికవరీ కావాలి కదా, మరి వాళ్ళ గురించి ఎట్లా చేస్తున్నాం? అవి కూడా రికవర్ చేస్తున్నాం సార్. తిరుగుతున్నాము. కొందరు ఇస్తున్నారు కొన్ని. మీ APM వాళ్ళందరూ వస్తారా ఇక్కడ ఎప్పుడైనా? వస్తారు సార్. వచ్చి తిరుగుతారా మీతో పాటు? మాతో పాటు తిరుగుతారు సార్. ఎవరు మీకు APM ఎవరు? కవిత. నమస్కారం సార్. నా పేరు శ్యామల. మా ఎర్రగుంట తండ శ్రీరామ గ్రామిక సంఘంలో BOAగా పనిచేస్తాను. మాకు ఇక్కడ 23 సంఘాలు ఉన్నాయి సార్. 20 సంఘాలు రెగ్యులర్ ఉన్నాయి. 3 సంఘాలు మొత్తం డిఫాల్ట్ అయిపోయినాయి. 7 సంవత్సరాల నుండి ఆ సంఘాలు కట్టడం లేదు సార్. IKP సెంటర్లో కూడా వాళ్ళు ఎప్పుడు అనుకుంటలేదు సార్. బయట అనుకుంటారు. వాళ్ళ అకౌంట్ ఊళ్ళు పెట్టి చిన్న రికవరీ చేపిద్దామని మా కమిటీ వాళ్ళు కూడా తిరిగాము సార్. రికవరీకి వెళ్ళాము. అయినా వాళ్ళు ముందుకు వస్తలేదు. కట్టమంటే రూలింగ్ పెడుతుంది సార్. 3 సంఘాలు అట్లా డిఫాల్ట్ ఉన్నాయి. APM మేడం వచ్చారు సార్. CC సార్ వచ్చారు. మీటింగ్ పెట్టామైనా వాళ్ళు ఏం మాట్లాడతలేరు. మేము కట్టము, మేము కోర్టుకి వెళ్ళి వచ్చామని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మొత్తం ఎన్ని సంఘాలు? 23 సంఘాలు సార్. 23 సంఘాలు కరెక్ట్గా డబ్బులు కడుతున్నా? అంటే మీరు వాళ్ళు దేనికోసం లోన్ తీసుకున్నారు? వ్యవసాయం కోసం తీసుకున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలే కట్టక? వాళ్ళు కరోనా వచ్చినప్పటి నుంచి ఆపేది సార్. 3 సంఘాలు మాత్రం. ఇక మిగతా వాళ్ళు ఇక రెగ్యులర్గా BOని తీసుకుంటారు. అప్పుడు MS తీసుకుంటారు. బ్యాంకులకి తీసుకుంటారు. కడుపులు రెగ్యులర్గా ఉన్నాయి సార్. ఇవి 3 సంఘాలు మాత్రమే డిఫాల్ట్ ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళని మరి మీ అధికారులు కానీ వేరు కానీ అడగటం లేదా? అడిగారు సార్. వచ్చారు. APM మేడం వచ్చారు. CC సార్ వచ్చారు. తిరిగాము సార్. మేము కమిటీ మెంబర్లు కూడా వెళ్ళాము సార్. అయినా వాళ్ళు ముందుకు వస్తలేదు సార్. మేము కట్టమంటారు. ఇక మాట్లాడితే వాళ్ళు నొల్లి చేస్తున్నారు సార్. ఇంకా మరి వాళ్ళు అంటే మీ టీం తోటి వెళ్ళి అడిగిన వాళ్ళు డబ్బు కట్టట్లే. మరి వాళ్ళని ఎట్లా రికవరీ పెడతారు? మీ APM ఏమంటుంది? అదే సార్. వడ్లు కొనుగోలు ఉంది సెంటర్. వడ్లు పోస్తే చూడండి అంటే మేము చూసినా కూడా వాళ్ళు పోస్తలేదు సార్. బయట అమ్ముకుంటున్నాం. ఎర్రగుంట తండ శ్రీరామ గ్రామ సంఘంలో అధ్యక్షురాలిని. మాది 20 గ్రూపులు ఉన్నాయి. 3 గ్రూపులు డిఫాల్ట్, మీదే నడుస్తుంది సార్. ఇప్పుడు గ్రూపుల వాళ్ళందరూ డబ్బులు కడుతున్నారు సార్. ఎన్ని గ్రూపులకు మీరు అప్పులు ఇచ్చారు? ఫస్ట్ నుంచి చెప్పాను. నా పేరు మాది ఎర్రగుంట తండ శ్రీరామ గ్రామ సంఘంలో అధ్యక్షురాలిని. మా తండలో 23 సంఘాలు ఉన్నాయి. 20 సంఘాలు నడుస్తున్నాయి. 3 సంఘాలు డిఫాల్ట్ ఉన్నాయి. 20 సంఘాలకు లోన్ ఇచ్చినాము. ఇప్పుడు అందరు కడుతున్నారు డబ్బులు? కడుతున్నారు సార్. అందరు ఇప్పుడు కొత్తగా ఏమన్నా అప్లికేషన్ పెట్టుకురా? కొత్తగా ఒక గ్రూప్ పెట్టుకున్నాము. ఇప్పుడు మీ గ్రూప్లో చేరాలంటే వాళ్ళకి ఏమేమి కావాలి? మా గ్రూప్లోనా సార్? మీ గ్రూప్లో మళ్ళీ మహిళా సంఘాలు కొత్తగా జాయిన్ కావటానికి ఏం కావాలి? జాయిన్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి, అకౌంట్ కావాలి, గ్రూప్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ కొత్త స్కీమ్స్ ఏమి ఇస్తారు మరి మీరు? కొత్తగా ఏమన్నా కావాలంటే అప్పులు లోన్ ఇస్తాం సార్. శ్రీనిధి, వివో నుండి ఇస్తారు, బ్యాంక్ నుంచి ఇస్తారు. ఇప్పుడు మీరు మీ సంఘాలకు అందరికి ఇప్పించారా? ఇంకా కొన్ని మిగిలినాయా? ఇంకా 3 సంఘాలు ఉన్నాయి సార్. 3 సంఘాలు డిఫాల్ట్ ఉన్నారు సార్. వాళ్ళు కట్టలేరు. మరి ఎందుకు కడతారు? మీరు వెళ్ళొచ్చు, అడగొచ్చు కదా. వెళ్తున్నాం సార్. అడుగుతున్నాం కానీ పోలీస్ కేసు పెట్టుకోపోర్రి, ఇప్పుడు లేవు, తర్వాత కడతామని అంటారు సార్. వాళ్ళకు వడ్లు అవి లేవా? ఉన్నాయి. ఉన్నాక అకౌంట్లు ఇచ్చుకుంటారు సార్. అకౌంట్ ఉన్నా మీకు తెలుసు కదా, వాళ్ళు ఏ అకౌంట్ వేసేది మీకు తెలుసు కదా. SBI అకౌంట్ ఉంటేనే వాళ్ళు హోల్డ్ చేస్తారు సార్. వేరే అకౌంట్ అయితే చేయరు. ఇప్పుడు దీన్ని మరి మీ APM వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేస్తారు కదా, చేయట్లేదా? వస్తారు సార్. చూస్తారా? వస్తారు. మరి మీ CC ఎవరు ఇక్కడ? రామచంద్ర. ఆయన తెలుసు కదా.
మరి ఆయన ఎందుకు కట్టియట్లేదు? తెలుసు అంటే ఆ సార్ కూడా వస్తారు మాతో తీరుతారు, సార్ వాళ్ళకు కూడా అట్టే అంటారు. నా పేరు శ్రీలత సార్. ఎర్రకొండలో ఉంటా. నా పేరు పవన్ సింగ్. కట్ చేసేది.